కలిపేద్దాం. ఇంకా ఎక్కువ కలుపుకోకుండా ఊరికే చిన్నగా లైట్గా, మరి పీసులు చిన్న పీసులు కాకోకుండా కొంచెం మరి కొద్దిసేపు ఆగుదాము. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు హోటల్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. ఈ కాయగూరలన్నీ వేసేసుకొని కొంచెం హోటల్ స్టైల్లో సాసు అట్లా వేసుకొని చేసుకున్నాము. సోయా సాసు, చిల్లీ సాసు అవన్నీ వేసుకొని చేసుకున్నాము. ఎప్పుడు మామూలుగా అయితే నేను చెయ్యను అట్లా, ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒక 6 నెలలకు సంవత్సరానికి చేస్తాను అట్లా. ఈరోజు చేస్తున్నాను, చూసేద్దాము. రైస్కి ఏమేమి కావాలో చూసేద్దాం ఒకసారి. చిన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, అట్లే వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా ఇట్లా తరిగి పెట్టినాను. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా ఇట్లనే సన్నగా కోసి పెట్టుకున్నాను. అన్నీ చిన్నగానే ఉండాల. ఉల్లిగడ్డలు, క్యాబేజీ, కొత్తిమీర, బీన్స్ కూడా చిన్నగానే తరిగినాను. ఈ క్యారెట్ కూడా అంతనే. కొన్ని ఇవి ఫ్రోజన్ బఠానీ కొన్ని వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటలేదు మీ ఇష్టము. ఉంటే వేయండి, లేకుంటలేదు. అదేమో అంత అవసరం ఏం లేదు. మిరియాల పౌడరు, ఇంకా ఈ సాసు కూడా మనం సోయా సాసు అవన్నీ వేస్తానన్నాను కదా. ఈ సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ అవన్నీ వేసేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టవ్ అంటించేద్దాము. కడాయి పెట్టినాను ఆల్రెడీ. నూనె వేసుకున్నాము. ఇంకా వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము కొంచెము. ఇది ఆలివ్ ఆయిల్. మీరు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సరిపోతుంది. ఇంకా వేడైంది. నేను ఆల్రెడీ వేసేసినాను అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. పొరపాటున ఆన్ చేయడం మర్చిపోయినాను నేను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాము. దాంతోపాటు క్యాబేజీ, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి. మంటను హైలోనే ఉంచి బాగా ఇట్లా కలపండి. ఎక్కువ కాయగూరలన్నీ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. బాగా వేగినాయి, ఇంకా చాలు. ఇంకా ఇప్పుడు బఠానీ, కొంచెం సాల్ట్, కొట్టేసుకున్నాం. ఇంకా కొంచెం అట్లే ఉంచుదాము. వేద్దాం. ఇంకా ఎక్కువ కలుపుకోకుండా ఊరికే చిన్నగా లైట్గా, మరి పీసులు చిన్న పీసులు కాకోకుండా కొంచెం మరి కొద్దిసేపు ఆగుదాము. వేద్దాము. ఇంకా ఇట్లయితేనే మనకి ముక్కలు లావు వస్తాయి అన్నమాట. కొంచెం పెద్దగా ఉంటాయి. అంతా కలిపేద్దాం. ఇంకా చూడండి, ఇప్పుడు వచ్చినాయి కదా. మంటను హైలోనే ఉంచండి. రైస్ను కూడా వేసేద్దాము. కొద్దిగా మిరియాల పౌడరు, 1 స్పూను వెనిగరు, 1 స్పూను సోయా సాసు, కొంచెము రెడ్ చిల్లీ సాస్.
ఇవన్నీ వేసుకొని ఎక్కువ కలుపుకోకుండా లైట్గా మంటను హైలోనే ఉంచండి. బాగా కలిపేద్దాం. ఇంకా రెండు మనకి ఇట్లా ఎగ్గు ముక్కలు ఇట్లా కనిపిస్తూనే ఉండాలా, కనిపిస్తుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా. అయిపోయింది. ఇంకా రెండు మనకి ఇట్లా ఎగ్గు ముక్కలు ఇట్లా కనిపిస్తూనే ఉండాలా, కనిపిస్తుంటేనే బాగుంటుంది. అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెము ఉప్పు చూసుకున్నాము, ఎందుకంటే సోయా సాసు వెనిగర్ అన్నీ వేసినాము కదా మనము. కొంచెం సాల్ట్ ఒకటి చూద్దాము. అయిపోయింది. ఇంకా కొంచెం సప్పగా ఉంది. కొంచెం అన్నంలో ఉప్పు వేయలేదు కదా నేను, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెము కొత్తిమీర. ఈజీగా అయిపోయింది కదా, తొందరగా ఫాస్ట్గా అయిపోయింది. మంటను హైలోనే పెట్టండి. చూడండి, చూసినారు కదండి హోటల్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా తయారు చేశానో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.